Little Star Swanders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support. పిల్లలు ఇవాళ మనం ఓ చక్కటి కథ విందాం. ఒక తండ్రి ముగ్గురు కూతుర్లు. వాళ్ళ కన్నీటి గాథ ఏంటి, లాస్ట్కి వాళ్ళకి ఏం జరిగింది అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక తండ్రికి ముగ్గురు కూతుర్లు. అందులో ఇద్దరు కూతుర్లకు పెళ్లి చేయగా పెద్ద కూతురు ఒక యాక్సిడెంట్లో చనిపోయి అల్లుణ్ణి ఒంటరి వాడిని చేసింది. రెండో కూతురు భర్త గుండెపోటుతో మరణించాడు. ఒక పెద్దల్లుడు మిమ్మల్ని చూసుకోవడానికి తన చిన్న కూతుర్ని ఇచ్చి అల్లుడికి పెళ్లి చేయాలని తండ్రి అనుకున్నాడు. కానీ అల్లుడు ఇచ్చిన ట్విస్ట్ను చూసి షాక్ అయిన తండ్రి అసలు ఏం జరిగిందో చూద్దాం. ఏవండోయ్, అల్లుడు గారి దగ్గర నుండి ఫోన్ అనుకుంటా చూడండి అంటూ సెల్ ఫోన్ని భర్త రాఘవయ్య గారికి ఇచ్చింది. దాన్ని అందుకొని ఆన్ చేసి హలో బాబు, బాగున్నారా, పిల్లలు బాగున్నారా అని అడిగాడు. అవతల నుంచి రాహుల్ మేం బాగున్నాం మామయ్య గారు, మీరెలా ఉన్నారు అని అడిగాడు. మేమిద్దరం క్షేమంగానే ఉన్నామని సమాధానమిచ్చారు రాఘవయ్య గారు. ఏం లేదు మావయ్య, నేను శనివారం ఢిల్లీకి క్యాంపుకు వెళ్ళాల్సి వస్తుంది. పిల్లలకు ఎగ్జామ్స్, అందుకని కాస్త వీలు చూసుకొని ఒక 10 రోజులు మీరు అత్తయ్య గారు హైదరాబాద్ రావడానికి కుదురుతుందేమో నని ఫోన్ చేశాను అన్నాడు. రాఘవయ్య గారు అల్లుడు పరిస్థితి అర్థం చేసుకొని వెంటనే అలాగే తప్పకుండా వస్తామని చెప్పాడు. ట్రైన్కి రిజర్వేషన్ చేయిస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఏమంటున్నారు, ఏమిటి అల్లుడు గారు, పిల్లలు బాగున్నారు కదా, కుతూహలంగా అడిగింది జానకమ్మ. అంతా బాగానే ఉన్నారు. అల్లుడు గారు ఢిల్లీకి ఆఫీస్ పని మీద క్యాంపుకు వెళ్తున్నారట. పిల్లల దగ్గర ఒక 10 రోజులు ఉండమని మనల్ని రమ్మంటున్నారు. నేను సరే అన్నారు. అయ్యో పాపం అల్లుడు గారు అంత ఇబ్బంది పడుతూ అడగాల. అల్లుడి తరపున తల్లిదండ్రులు కూడా లేరు సమయానికి ఆదుకోవడానికి. అన్నీ మనమే కదా చూడవలసింది. దేవుడు అలా అల్లుడిని పిల్లల్ని ఒంటరి చేసి వెళ్ళిపోయిన పెద్ద కూతురు సరోజినిని తలుచుకొని గతం గుర్తుకొచ్చి తనకు తెలియకుండానే కన్నీళ్లు వరదలా తన్నుకు వచ్చాయి. దేవుడు తమకు రత్నాల్లాంటి 3 ఆడపిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు ఏనాడు తమకు చిన్న ఇబ్బంది కూడా లేకుండా చదువు సంధ్యల్లో ముందుండే వారు తమ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా వారి సశక్తితో కష్టపడి చదువుకున్నారు. అనుకోకుండా సరోజకు రాహుల్ సంబంధం కుదరడం, పెళ్ళవడం, సరోజకు పెళ్ళి అయిన ఏడాదికే రమ్యకు కూడా సంబంధం ఖాయమవడంతో చాలా కష్టపడి అప్పు చేసి ఉన్నంతలో ఘనంగా ఇద్దరు ఆడపిల్లల బాధ్యతను నిర్వర్తించాం. రాహుల్ ఇద్దరు మగపిల్లలతో హైదరాబాద్లో మంచి ఉద్యోగం చేస్తూ హాయిగా ఉంటున్నారు అని అనుకుంటున్న సమయంలోనే విధి వికటించి యాక్సిడెంట్లో రూపంలో సరోజను మృత్యు వెంటాడింది. సరోజ చనిపోయి ఏడాది దాటింది. అప్పుడు నుంచి అల్లుడు 2 పిల్లలు కంటికి రెప్పలా తల్లి లేని లోటు తెలియకుండానే పెంచుకుంటున్నాడు. మంచి మనసున్న అల్లుడు వేరే పెళ్లి ఆలోచన అనేది లేకుండా పిల్లల్ని చూసుకుంటున్నాడు. రాహుల్కి 3 అక్కలున్నారు. వాళ్ళు తమ్ముడికి మళ్ళీ పెళ్లి చేయాలని ఎన్నో సంబంధాలు చూస్తూ డబ్బును వాళ్ళు కట్టకానుకల లక్షల కొద్దీ ఇస్తామంటున్నారని చెప్తున్నా వాళ్ళ మాటలకు సమాధానం చెప్పకుండా పిల్లల్ని అడ్డు పెట్టుకొని ఉంటున్నాడు. అల్లుడి మంచితనాన్ని తలుచుకుంటూ స్టవ్ మీద టీ పెట్టడానికి పాలు పెట్టి కళ్ళ వెంబడి ఉబికి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ రాఘవయ్య జానకమ్మ పిల్లలను చూసుకోవడానికి హైదరాబాదు వెళ్ళారు. అమ్మమ్మ తాతయ్య వచ్చిన సంబరంతో పిల్లలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లలు సంతోషంగా ఉండడం చూసి రాహుల్ ధైర్యంగా క్యాంపుకు ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఉదయాన్నే పిల్లల్ని లేపి బ్రష్ చేయించి స్నానం చేయించి బట్టలు వేసి టిఫిన్ రెడీ చేసి తినిపించి పాలు తాగించి లంచ్ బాక్సులు రెడీ చేసి పెట్టేసరికి స్కూల్ బస్సు రావడంతో పిల్లల్ని పంపించింది జానకమ్మ. రాఘవయ్య గారితో మాటలు కలిపింది. అల్లుడు గారిని చూస్తే చాలా బాధగా ఉందండి. ఆడదిక్కు లేకుండా పిల్లల్ని ఇంటిని చూసుకోవడం మాటలా?
నాకే ఎంతో కష్టం అనిపించింది అన్నది. అవును జానకి, పాపం ఇంత చిన్న వయసులో భార్య లేకపోవడం, ఇటు పిల్లల పని అటు ఆఫీస్ పని చూసుకోవడం చాలా కష్టమైన పనే. అయితే ఏం చేస్తాం, విధి మనతో మన పిల్లలతో ఆడుకుంటుంది. పెద్దది సరోజ అర్ధ ఆయుష్తో మనకు దూరం అయ్యింది. అది మర్చిపోకముందే పెళ్ళైన 5 ఏళ్ళకి రెండో పిల్ల జీవితం మోడుమారిపోయింది. ఇదుండగా 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేసి మన బాధ్యత నిర్వర్తించేస్తామని అనుకున్నాం. కానీ మనం ఒకటి తలిస్తే విధి ఒకటి తలుస్తుంది. లేకపోతే పెళ్ళైన 5 ఏళ్ళకే చిన్నల్లుడు గుండెపోటుతో చనిపోవడం, తల్లి పిల్ల మన పంచన చేరడం, ఏమిటో ఈ కష్టాలు భరించలేకే మనం ఇంకా బతికి ఉన్నామా అనిపిస్తుంది అని బాధగా విచారంగా అన్నారు రాఘవయ్య. జానకమ్మ దుఃఖాన్ని గుండెలోనే అది పెట్టుకొని, జరిగిన దానికి మనం బాధపడడం తప్పేమీ చేయగలం చెప్పండి. మీరు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి అని ఓదారుస్తూ, రమ్మికి ఏం పర్వాలేదులేండి, మనం ఉన్నాం కదా, ఏ లోటు రాకుండా చూసుకోవడానికి. కానీ పాపం అల్లుడు గారిని పిల్లల్ని చూస్తేనే బాధగా అనిపిస్తుంది అన్నది. అవును మరి, రెండో పెళ్లి చేసుకోమంటే అల్లుడు ససేమిరా అంటున్నాడు. అల్లుడు గారి ఆలోచన కూడా సరి అయినదే కదండి. వచ్చేది పిల్లల్ని సరిగ్గా చూస్తుందో లేదో తెలియదు కదా. సరే, ఆ మాటలకేం కానీ, ఎలాగో అలా చిన్నదానిని పెళ్ళి కూడా చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది అండి. కానీ అప్పుడే దానికి తొందర ఏముంది అన్నాడు. భలేవారే మీరు, చూస్తే రిటైర్ అయిపోయారు. అప్పో సప్పో చేసి దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టేస్తే అయిపోతుంది. అయినా దాని గురించి ఏం బెంగలేదులేండి. బాగా చదువుకుంది, పైగా ఎర్రగా బుర్రగా అందంగా ఉంటుంది. కాస్త కష్టపడి దాన్ని ఒక మంచివాడి చేతిలో పెట్టేస్తే మన గుండెల మీద భారం దిగిపోతుంది లేండి. ఈ రోజులో మంచివాడు చెడ్డవాడు ఎలా తెలుస్తుంది అని ఏదో ఆలోచన వచ్చిన దానిలా, ఏమండి, నాకు ఒక ఆలోచన వచ్చింది, చెప్పమంటారా? చంకలో పిల్లల్ని పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నట్లుంది. మంచివాడు, మంచి ఉద్యోగం చేస్తున్న మన అల్లుడి కన్నా గొప్పవాడిని మన స్వప్నకి ఎన్ని లక్షలు పెట్టి, పైగా పిల్లల్ని కూడా మన స్వప్న బాగా చూసుకుంటుంది, అది కూడా సుఖపడుతుంది అన్నది. రాఘవయ్యకు కూడా ఆలోచన మంచిగానే అనిపించింది. నీ ఆలోచన బాగానే ఉంది, అమ్మాయి ఇష్టపడుతుందో లేదో అన్నాడు అనుమానంగా. భలేవారే మీరు, మన పిల్లల సంగతి మీకు తెలియదా? మనం ఎలా చెబితే అలా వింటారు. అల్లుడు గారు వచ్చాక ఆయన నిర్ణయం ఏమిటో తెలుసుకుందాం అన్నది రాఘవయ్య ఆలోచనలో పడ్డాడు. జానకి చెప్పింది నిజమే. చిన్న గుమస్తా ఉద్యోగం చేసే రిటైర్ అయ్యాడు. తన తహకు మించి 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాడు. ఇంకా ఆ అప్పులు తీరలేదు. ఇప్పుడు స్వప్న పెళ్ళి అంటే కొంత గొప్ప డబ్బు అవసరం. లక్షలు లేనిదే ఎవరూ ముందుకు రావడం లేదు. 2 ఆడపిల్లలు కష్టాలు బాధలు, 2 అనారోగ్యంతో చిన్న గుమస్తా పనిచేసి ఇలా చేశారు. చూడండి ఎంత కష్టపడుతున్నారో తల్లిదండ్రులు. ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలన్నా ఎంత కష్టమవుతుందో. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ బరువు బాధ్యతలు, వాళ్ళకి ఏమొచ్చినా మంచి చెడ్డ అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం మంచిగా చూసుకొని ఉండాలి. వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణించిపోయారు. ఇలాంటి పరిస్థితులలో అన్నీ తెలిసిన అల్లుడికి స్వప్న ఇచ్చి పెళ్లి చేయడం తప్పు లేదనిపించింది. స్వప్న కన్నా పెద్దవాడైన మంచివాడు కాబట్టి పిల్ల సుఖపడుతుంది అనుకుంటూ నిద్రలోకి జారిపోయాడు. ఆ మరుసటి రోజు రాహుల్ వచ్చాడు. టిఫిన్ టీలు అయిన తర్వాత రాహుల్ పెద్దక్క దగ్గర నుంచి ఫోన్ రావడం, అవతల నుంచి ఫోన్లో గట్టిగా మాటలు వినిపించడం. రాహుల్ విసుగ్గా, అక్క, దయచేసి నాకు సంబంధాలు చూడడం మానేయండి. వచ్చేవాళ్ళు నాకు భారీగా ఉండగలరేమో కానీ నా పిల్లలకు తల్లి కాలేరు. నన్ను ఇలా ఉండనీయండి అని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేయడం. అంతా చూస్తున్నా రాఘవయ్య నెమ్మదిగా, అల్లుడు గారు, మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. రాహుల్ వచ్చి సోఫాలో కూర్చొని, చెప్పండి మామయ్య అన్నాడు. ఏం లేదు బాబు, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. మళ్ళీ పెళ్ళి చేసుకో
బాబు, తల్లి లేని లోటు చిన్నపిల్లలకు బాగా తెలుస్తుంది. పిల్లల భవిష్యత్తు కోసమైనా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. పోనీ బయట సంబంధం నీకు ఇష్టం లేకపోతే మా చిన్నమ్మాయి స్వప్న గురించి మీకు తెలుసు కదా, అది కూడా అన్ని పనులు చేస్తుంది. అక్క పిల్లల్ని తన సొంత పిల్లల్లా చూసుకుంటుంది. దాన్ని చేసుకో బాబు, మా బాధ్యత కూడా తీరుతుంది. మరి స్వప్న ఒప్పుకుంటుందా? చూద్దాం. పిల్లల భవిష్యత్తు కోసమైనా మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి, అలా ఉంటే ఎలాగా అని మామయ్య అత్తయ్య ఇద్దరూ తన మూడో కూతురైన స్వప్న గురించి చెప్పడానికి చూస్తారు. తనని పెళ్లి చేసుకోమని. అక్క పిల్లలే కాబట్టి తన సొంత పిల్లల్లాగా చూసుకుంటుంది, తను కూడా బాధ్యతగా ఉంటుంది, మా బాధ్యత కూడా తీరిపోతుందని రాఘవయ్య అన్నాడు. రాహుల్ చిన్నగా నవ్వుతూ, భలేవారే మావయ్య, స్వప్న నాకన్నా 10 ఏళ్ళు చిన్నది, పైగా బాగా చదువుకుంది. పెళ్ళై పిల్లలున్న నాకు ఇచ్చి స్వప్న జీవితం ఎందుకు పాడు చేస్తారు అన్నాడు. అదేం లేదు బాబు, నీలాంటి మంచి వ్యక్తిని దానిని తేలేం, ఆ స్తోమత కూడా మాకు లేదు. అందుకని దయచేసి నా మాట కాదనుకు బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను అని ప్రాధేయపడ్డాడు. భలేవారే మామయ్య, మీరు దయచేసి ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి అని నిర్మోహమాటంగా చెప్పాడు రాఘవయ్య గారు. జానకమ్మ చేసేది ఏమీ లేక బాధగా ఇంటికి వెళ్ళిపోయారు. పండక్కి పిల్లలు అల్లుడు హైదరాబాదు నుంచి వస్తున్నారని ఫోన్ చేసి చెప్పారని జానకమ్మకు చెప్పాడు. రాఘవయ్య జానకమ్మకు ఎక్కడ లేని ఆనందంతో మనసు నిండిపోయింది. అల్లుడు గారు ఈసారి వచ్చినప్పుడు ఎలాగైనా స్వప్నతో పెళ్లికి ఒప్పించాలని గట్టి పట్టుదలతో నిర్ణయం తీసుకుంది. అనుకున్న రోజు రానే వచ్చింది. పిల్లలు అల్లుడు రావడంతో ఇల్లంతా సందడిగా ఉంది. పిల్లలతో కలిసి చిన్న పిల్లలు ఆడుతున్న స్వప్నని నవ్వుతూ చూశాడు. రాహుల్ పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో చూశారుగా, దాన్ని పెళ్లి చేసుకుని దాని జీవితానికి ఒక దారి చూపించండి అంది జానకమ్మ. అత్తయ్య, మీరు కాసేపు ఈ పెళ్లి విషయం మాట్లాడకండి అని అల్లుడు అంటుండగానే కారులో 4 కొత్త వ్యక్తులు దిగారు. చూడడానికి బాగా డబ్బున్న వాళ్ళలా ఉన్నారు. రాఘవయ్య జానకమ్మ ఆశ్చర్యంగా ఎవరన్నట్టు రాహుల్ వంక చూశారు. వచ్చిన కొత్త వ్యక్తుల్ని సాధారణంగా ఆహ్వానించి కూర్చోమని చెప్పి, మామయ్య, అభిరామ్ అని నా ఫ్రెండ్ నాతో పాటు పనిచేస్తున్నాడు, నాకన్నా మంచి జీతం సంపాదిస్తున్నాడు. వీళ్ళు అభిరామ్ తల్లిదండ్రులు అని వాళ్ళకి పరిచయం చేసి, మన స్వప్నకి సంబంధం మాట్లాడాను, ఫోటో చూపించాను. వాళ్ళకి స్వప్న నచ్చింది. స్వప్నకు కూడా నచ్చితే ఇక పెళ్లి చేయడమే ఆలస్యం అని చెప్పేసరికి ఇద్దరూ నిర్ఘాంతపోయారు. అందరూ కూర్చొని ఉన్న విషయాలు మాట్లాడుకున్నారు. కానీ కట్నం కూడా వద్దని, అమ్మాయి తమకు బాగా నచ్చిందని, ముహూర్తాలు పెట్టుకుందామని, పెళ్లి ఖర్చులు కూడా తామే పెట్టుకుంటామని, తమకు ఒక్కగానొక కొడుకు వచ్చే కోడలే తనను కూతుర్లా చూసుకోవాలని చెప్పి తాంబూలాలు మార్చుకొని వెళ్ళిపోయారు అంతా. అలా వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. కలలా జరిగిపోయిన దాన్ని చూసి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు రాఘవయ్య జానకమ్మలు. ఏమిటి బాబు ఇదంతా అన్నట్టు చూశారు. మామయ్య, స్వప్న చిన్నపిల్ల, తనకి తగ్గవాడు అభిరామ్, చాలా మంచివాడు. పేరెంట్స్ కూడా చాలా మంచి వాళ్ళు, నేను గ్యారెంటీ ఇస్తున్నానని నమ్మకంతో మరదలైన స్వప్నకి పెద్దల్లుడు ఒక సంబంధాన్ని తీసుకొచ్చారు. అప్పుడు రాఘవయ్య గారు జానకమ్మలు చాలా సంతోషపడ్డారు. రాఘవయ్య ఆలోచనలో పడినట్టు ఇంత మంచి సంబంధం కుదిరినందుకు సంతోషించారు. లేక మీలాంటి మంచివాడికి పిల్లలకు స్వప్న దూరం అవుతుందని బాధపడాలో తెలియడం లేదు. తల్లి లేని పిల్లల గురించే మాకు బాధగా ఉంది అన్నాడు. సరే మామయ్య, మీరంతగా మా గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మన రమ్యకు ఇష్టమైతే నా పిల్లలకు తల్లిగా ఉంటుందేమో అడిగి తెలుసుకోండి అనేసరికి ఇద్దరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
తన జీవితం నాశనమయ్యింది అనుకొని అసలు రమ్య గురించి ఆ Little పిల్ల Star జీవితం Slanders గురించి channel me subscribe, ఆలోచించలేదు. like, కానీ share Mario పెద్ద comment మనసు Chandy Moreno videos చేసుకొని go some thanks రమ్యకి for your కొంత support. జీవితాన్ని ఇస్తానంటున్న అల్లుణ్ణి కృతజ్ఞతా భావంతో చూసింది జానకమ్మ. కిచెన్లో పనిలో ఉన్న రమ్యను స్వప్న వెళ్ళి అడుగుతుంటే అమ్మా నాన్నల ఇష్టం అనే చిన్నగా నవ్వుతూ రమ్యను చూడగానే ఆ తల్లిదండ్రులకు ఆనందంతో గుండె నిండిపోయింది. తమ జీవితాలతో ఆడుకుంటున్న ఆ దేవుడే అల్లుడి రూపంలో వచ్చి సొంత కొడుకులా తమ కష్టాలు బాధలు తీర్చాడు అనుకుంటూ కృతజ్ఞతాభావంతో కన్నీళ్లు నిండిన కళ్ళతో అల్లుడిని చూశారు రాఘవయ్య జానకమ్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.